అందరికి నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చుక్కలు చూపిస్తున్నారు. దాదాపు 10-15 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పట్టిరు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. మల్లికార్జున ఖర్గేని కలవడానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. మరి కారణం ఏంది? ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితోటి అసహనంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు. ఉండడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి కలుస్తలేడు, అపాయింట్మెంట్ ఇస్తలేడు, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో మాట్లాడతలేడు, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు పోతే అసలు ఎమ్మెల్యేలను పట్టించుకుంటలేడు. ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి ఇంటికి పోయి రేవంత్ రెడ్డిని కలుద్దామంటే రేవంత్ సార్ ఫుల్ బిజీగా ఉన్నాడు, సార్ మీటింగ్లో ఉన్నాడు, విదేశాల నుండి కొంతమంది వచ్చిరు, సారు వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాడు, సార్కు వేరే షెడ్యూల్ ఉన్నదని చెప్పి ఎమ్మెల్యేలను కలవనిచ్చేటటువంటి కార్యక్రమం చేస్తలేరట. ఇక ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన రకరకాల కోపంతో ఉన్నారు. అయితే ఎమ్మెల్యేలు ఇప్పుడు ఢిల్లీ బాట పట్టిరు. దాదాపు 10-15 మంది ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడగడానికి సిద్ధంగా ఉన్నారట. ఆల్రెడీ 5-6 మంది ఎమ్మెల్యేలకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇచ్చిండు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఒక్కొక్క ఎమ్మెల్యే చిన్నగా రాహుల్ గాంధీని పోయి కలిసి వచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీతో భేటీ అయిండు, రాహుల్ గాంధీతో మాట్లాడిండు, డిస్కస్ చేసిండు. గడ్డం ప్రసాద్ సార్ ఇప్పుడు స్పీకర్ పదవిలో ఉన్నాడు, తెలంగాణ స్పీకర్. ప్రసాద్ సార్ ఇప్పుడు ఒక పెద్ద బాంబేల్చిండు. నాకు స్పీకర్ పదవి వద్దు, నాకు మంత్రి పదవి కావాలని చెప్పి గడ్డం ప్రసాద్ సార్ ఇప్పుడు రాహుల్ గాంధీని అడిగిండు అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ చక్కర్లు కొట్టింది. గడ్డం ప్రసాద్కి సంబంధించినటువంటి స్పీకర్ పదవి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టన్నకి ఇస్తారు, బట్టన్నకి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ మంత్రి పదవి ప్రసాద్ సార్కి ఇస్తారని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక చక్కర్లు కొట్టింది. ఇప్పుడు అదే వార్త కన్ఫర్మ్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. గడ్డం ప్రసాద్ని కూడా మంత్రివర్గంలోకి తీసుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఆల్రెడీ గడ్డం ప్రసాద్ పోయి కలిసిండు, రాహుల్ గాంధీతో దాదాపు 12-13 నిమిషాల పాటు డిస్కస్ చేసినట, మాట్లాడినట. నేను స్పీకర్ పదవిలో దాదాపు 2 ఇయర్స్ ఉన్నా, ఇక నాకు మిగిలినటువంటి 2 ఇయర్స్ ఖచ్చితంగా నాకు మంత్రి పదవి కావాలి, నేను కూడా మంత్రి పదవిలో ఫిట్టు, నేను కూడా అర్హున్నే, నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి గతంలో నాకు చెప్పిరు. కానీ నాకు మంత్రి పదవిలో చోటు దక్కలేదు, నేను కూడా మంత్రి అయిదాం అనుకుంటున్నా అని చెప్పి స్పీకర్ సార్ తన వర్షన్ని అధిష్టానానికి చెప్పేటటువంటి కార్యక్రమం చేసిరట. అయితే బట్టన్న రీసెంట్గా ఢిల్లీకి పోయిండు. ఢిల్లీ అధిష్టానాన్ని కలిసేటటువంటి కార్యక్రమం చేసిండు, అధిష్టానంతో మాట్లాడిండు. బట్టన్న ఎందుకు కలిసిండంటే బట్టి విక్రమార్క మంత్రి పదవి పోయేటటువంటి అవకాశం ఉన్నది, మంత్రి పదవిని అధిష్టానం తొలగించబోతున్ననేటటువంటి వార్త ఎప్పుడైతే మీడియా ఛానల్లో వచ్చిందో బట్టన్న ఒకేసారి ఉలిక్కి పడి ఢిల్లీకి పోయిండు. ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే తోటి, కేసీ వేణుగోపాల్ తోటి బట్టన్న దాదాపు 1 గంట సేపు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండట. బట్టన్న తన వర్షం చెప్పిండట ఢిల్లీ అధిష్టానానికి, తీసుకుంటే డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి తీసుకోండి, కానీ మంత్రి పదవి తీసేయకండి, నేను మంత్రి పదవిలో ఉండాలి, నా మంత్రి పదవి తీసేస్తే ఇబ్బంది అవుతుంది, కాబట్టి నా మంత్రి పదవి తీసేయొద్దని చెప్పి బట్టన్న అధిష్టానానికి చెప్పొచ్చి అట్లనే సజెషన్ కూడా ఇచ్చినట్టు హైకమాండ్కి. అడ్లూరి లక్ష్మణ్కి సంబంధించినటువంటి మంత్రి పదవిని తీసేయండి, అడ్లూరి లక్ష్మణ్కి స్పీకర్ పదవి ఇవ్వండి, గడ్డం ప్రసాద్ సంబంధించినటువంటి స్పీకర్ పదవి ఏమో అడ్లూరి లక్ష్మణ్కి అంటే షిఫ్టింగ్ చేయండి, ఆయనే మంత్రి పదవి స్పీకర్కి ఇవ్వండి, స్పీకర్ పదవి అడ్లూరి లక్ష్మణ్కి ఏమని చెప్పి సజెషన్ కూడా ఇచ్చొచ్చిండు బట్టన్న అనేది కూడా కొంత వినబడినటువంటి ఒక చర్చ. ఇప్పుడు దాదాపు 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి తెలంగాణలో. దగ్గర 18 మంది మంత్రులు ఉండాలి, 16 మంది మంత్రులు ఫుల్ ఫెడ్ క్యాబినెట్లో ఉన్నారు. మొన్న అజారుద్దీన్కి సంబంధించి ఆల్రెడీ మంత్రి పదవి కూడా మీరు చూసారు కదా. అయితే ఆ తర్వాత ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. నాకు కొంచెం నోస్ ప్రాబ్లం ఉన్నది, అందుకే నేను ఈ విధంగా స్లోగా మాట్లాడుతున్నా. అయితే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. 16 మంది మంత్రులు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఫిల్ అయిపోయినారు. ఈ 2 మంత్రి పదవులకు 12 మంది పోటీ పడుతున్నారు, 12 మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ఒక ఎమ్మెల్యే ఏమో నాకు మంత్రి పదవి రాకపోతే నేను కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేస్తా అంటున్నాడు. ఇంకొక ఎమ్మెల్యే ఏమో లేదు నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను ఊరుకోను, నేను అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ నుండి మొత్తమే వెళ్ళిపోతా అని చెప్పి ఇంకో ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఇక రాజగోపాల్ రెడ్డి ఏమో నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఇవ్వాల్సిందే అని రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు. సుదర్శన్ రెడ్డి ఏమో నాకు ఇవ్వాల్సిందే అని ఆయన చెప్తున్నాడు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలామంది ఎమ్మెల్యేలు, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే ఆయన చెప్తున్నాడు, తర్వాత ఆ ఎస్టీ సామాజిక వర్గం నుండి 2 గిరిజన ఎమ్మెల్యేలు వాళ్ళు చెప్తున్నారు నాకు మంత్రి పదవి రావాల్సిందే అని చెప్పి. ఆది శ్రీనివాస్ మంత్రి పదవి రావాలంటున్నాడు, బీర్లైలే మంత్రి పదవి కావాలంటున్నాడు. దాదాపు ఒక 15-16 మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం
సిద్ధంగా ఉన్నారు. మాకు కావాలి అని చెప్పి రకరకాలుగా మంత్రి పదవుల కోసం ఫైట్ చేస్తున్నారు. కానీ 2 మంత్రి పదవులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఈ 2 మంత్రి పదవులకు ఒకటి ఎస్టీ కోటాకి సంబంధించి, అంటే గిరిజన సామాజిక వర్గానికి సంబంధించి మరి బాలు నాయక్ ఇస్తారా లేకపోతే రామచంద్ర నాయక్ ఇస్తారా, ఆ ఇద్దరు ఎమ్మెల్యేలలో ఎవరికొకరికి మంత్రి పదవి లంబాడి సామాజిక వర్గానికి ఒక్కొక్కరికి దక్కేటటువంటి అవకాశం ఉన్నది. రెండోది మంత్రి పదవి మ్యాక్సిమం పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నకు మంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. లేకపోతే సుదర్శన్కి వచ్చేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఒకవేళ ఆయన కాకపోతే ప్రేమ్ సాగర్ రావుకి మంత్రి పదవి ఇచ్చేటటువంటి అవకాశాలు పెద్ద ఎత్తున కనబడుతున్నాయి. ఒకవేళ ఆయనకు కూడా వచ్చేటటువంటి అవకాశం లేకపోతే స్పీకర్ సార్కి మంత్రి పదవి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. లేదు స్పీకర్ సార్ లేదు నేను అడ్లూరు లక్ష్మణ్ సంబంధించిన మంత్రి పదవి అట్లనే ఉండాలి, నాకు మంత్రి పదవి కావాలంటే మాత్రం ఇస్తారు. లేకపోతే అడ్లూరు లక్ష్మణ్ మంత్రి పదవి తీసేసి స్పీకర్ సార్కి మంత్రి పదవి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. కానీ మంత్రి పదవులకు సంబంధించినటువంటి షిఫ్టింగ్ జరగబోతున్నాయి. అంటే మంత్రి పదవులకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయట. దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి 16 మంత్రులలో దాదాపు 3 మంత్రులని అధిష్టానం తొలగించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అందుకే ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ రేవంత్ రెడ్డితో మాట్లాడతలేరు. రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యేలు మాట్లాడినా కూడా రేవంత్ రెడ్డి తనకు నచ్చినటువంటి వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చుకుంటాడు అనే సంగతి ఎమ్మెల్యేలకు తెలుసు. రేవంత్ రెడ్డిని ఎవరెవరైతే పొగుడతారో, రేవంత్ రెడ్డికి డబ్బా కొడతారో వాళ్లకు మాత్రమే రేవంత్ రెడ్డి పదవులు ఇచ్చుకుంటారు తప్ప వేరే వాళ్ళకు రేవంత్ రెడ్డి పదవులు ఇయ్యడు, రేవంత్ రెడ్డి దగ్గరికి రానియడు అనేటటువంటి సంగతి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు తెలుసు. అందుకే ఎమ్మెల్యేలు నేరుగా అధిష్టానంతో మాట్లాడడానికి హైకమాండ్ దగ్గరికి పోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. రాహుల్ గాంధీని వరుసగా ఒక్కొక్కరు కలవడానికి సిద్ధమవుతున్నారు. ఒక 5 నిమిషాల టైం అడుగుతున్నారు ఎమ్మెల్యేలు. జస్ట్ ఒక 5 మినిట్స్ అపాయింట్మెంట్ కావాలి, ఒక 2 మినిట్స్ అపాయింట్మెంట్ కావాలి, సార్కి మా బాధ చెప్పుకుంటాం, మా వర్షం చెప్పుకుంటాం అని చెప్పి రాహుల్ గాంధీతో మాట్లాడడానికి దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. ఆల్రెడీ ఒక్కొక్క ఎమ్మెల్యే పోయి అధిష్టానానికి ఫిర్యాదు అవుతురు, అధిష్టానానికి చెప్తురు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నారట. రేవంత్ రెడ్డి పైన కూడా కంప్లైంట్ ఇవ్వడానికి ఎమ్మెల్యేలు ఢిల్లీకి పోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. కాబట్టి దాదాపు 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ 2 మంత్రి పదవులలో మాక్సిమం 2కి కన్ఫర్మ్ చేయవచ్చు హైకమాండ్. ఆ తర్వాత ఒకవేళ అధిష్టానం రేవంత్ రెడ్డికి ఏమైనా పెత్తనం ఇస్తే, రేవంత్ రెడ్డి నువ్వే కన్ఫర్మ్ చేయి మంత్రి పదవులు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తే మాత్రం రేవంత్ రెడ్డి తనకు నచ్చినటువంటి వ్యక్తులకే ఇచ్చుకుంటాడు. రేవంత్ రెడ్డి కేవలం ఒక ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తున్నా, అది కూడా నిజామాబాద్ ఎమ్మెల్యేకి అని చెప్తా ఉన్నారు. అది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేకు. ఆయనకు మాత్రమే కన్ఫర్మ్ చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా కొంత వినబడుతున్న చర్చ. ఏదో పి సుదర్శన్ రెడ్డికి సంబంధించిన పేరు వినబడతా ఉన్నది. మరి పి సుదర్శన్ రెడ్డికి రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వాలని అనుకుంటా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్న అంశం. రేవంత్ రెడ్డి వర్షన్ అయితే ఒక పేరున్నది. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి తీసేస్తేనే రాజగోపాల్ రెడ్డికి వస్తుందని చెప్పి వినబడుతున్నటువంటి చర్చ. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డితో మాట్లాడడానికి ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరు. ఎందుకంటే రేవంత్ రెడ్డితో మాట్లాడిన దండగా ఆయన మాకు మంత్రి పదవులు ఇయ్యడు, ఆయనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాడు. కాబట్టి డైరెక్ట్ హైకమాండ్తో మాట్లాడదాం, హైకమాండ్ తోటి డిస్కస్ చేద్దామనే ఆలోచనతో ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు చిన్నగా రేవంత్ రెడ్డికి తెలియకుండా అధిష్టానాన్ని కలిసి వచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ రేవంత్ రెడ్డికి తెలియకుండా ఢిల్లీకి పోయిందట. తెలియకుండా ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని కలిసిండు అనేది వినబడుతున్నటువంటి చర్చ. మరి ఎందుకు రేవంత్ రెడ్డికి తెలియకుండా స్పీకర్ సార్ రాహుల్ గాంధీని కలిసిండు? కారణం ఏంది అంటే ఆయన బాధ ఆయన చెప్పుకున్నాడు, ఆయన వర్షన్ ఆయన చెప్పుకున్నాడు. లేదు నేను మంత్రి పదవిలో ఉండాలనుకుంటున్నా, మంత్రివర్గంలో నాకు చోటు కావాలని చెప్పి సో స్పీకర్ సార్ చెప్పడానికి ఢిల్లీకి పోయిండు అనేది వినబడుతున్న ఒక చర్చ. సరే, అసలు స్పీకర్ సార్ వర్షన్ ఏంది, గడ్డం ప్రసాద్ సార్ అనేది ఒకసారి పిన్ టు పిన్ మనం ఈ వీడియోలో మాట్లాడుకునే కార్యక్రమం చేస్తే, నాకు స్పీకర్ పదవి వద్దు, మంత్రి పదవి కావాలి. రాహుల్ గాంధీతో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ భేటీ. జూన్ నెలాఖరిలో మంత్రివర్గ ప్రక్షాళన విస్తరణ ఉంటాయన్న వార్తలతో ఢిల్లీ బాట పట్టిన మంత్రి పదవి ఆశావాహులు. ఎవరెవరికైతే మంత్రి పదవులు కావాలనుకుంటున్నారో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఢిల్లీకి పోతున్నారు. ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీతో మాట్లాడుకుంటున్నారు, అధిష్టానంతో డిస్కస్ చేస్తున్నారు. సార్ మాకు మంత్రి పదవులు కావాలి, మేము కూడా మంత్రి పదవిలో కూర్చుంటాం, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు చక్కగా పనిచేస్తలేరు, రేవంత్ రెడ్డి తనకి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చుకున్నాడు, కాబట్టి మేమైతే ఫిట్ సార్, మేమే మంత్రి పదవులలో ఉంటామని చెప్పి చాలా మంది ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీతో చెప్పుకోవడానికి, రాహుల్ గాంధీని కలిసి మాట్లాడడానికి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరు రాహుల్ గాంధీని కలిసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ రాహుల్ గాంధీతో భేటీ కావడంతో రాజకీయ వర్గాలు జోరుగా చర్చలట. తనకు మంత్రివర్గ పునర్వ్యవస్థలో చోటు కల్పించాలని రాహుల్ గాంధీని కోరినట్లు తెలిపిన కాంగ్రెస్ వర్గాలు, ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంలో తనను బలి పశువు చేసి తనను అపకీర్తి కలిగించేలా చేశారని స్పీకర్ గడ్డం ప్రసాద్ మంత్రి పదవి వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం అన్నమాట. ఎట్లన్నా నన్ను రేవంత్ రెడ్డి డ్యామేజ్ చేసిండు, నాకు మంత్రి పదవి కావాలని చెప్పి స్పీకర్ సార్ అధిష్టానంతో చెప్పిండు అనేది వినబడుతున్నటువంటి చర్చ.
రకరకాల చర్చకు దారితీస్తున్నాయి. ఇప్పుడు స్పీకర్ సార్ పోయి రాహుల్ గాంధీని కలవడం, రాహుల్ గాంధీతో డిస్కస్ చేయడం, ఈ మధ్యకాలంలో ఒక వార్త కూడా చక్కర్లు కొట్టడం, స్పీకర్కి మంత్రి పదవి రాబోతుంది, స్పీకర్ పదవి బట్టనకు రాబోతుంది, లేకపోతే అడ్లూరు లక్ష్మణ్కి రాబోతుంది అని చెప్పి ఇట్లా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. ఇప్పుడు స్పీకర్ సార్ ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని కలవడం కొంత చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. నాట్ ఓన్లీ స్పీకర్, దాదాపు 10-15 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. ఓ వైపు ఏమో 3 మంత్రులను తీసేస్తారనేది వినబడుతున్న చర్చ. ఈ 3 మంత్రులను తీసేస్తే ఇంకా 3 మంత్రి పదవులు కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది. ఇప్పుడు 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ 2 మంత్రి పదవులు కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది. మొత్తానికి ఒక 5 మంత్రి పదవులు ఖాళీగా ఉంటాయి. ఈ 5 మంత్రి పదవుల కోసం 10-15 మంది పోటీ పడుతారు ఎమ్మెల్యేలు. సో ఈ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు రాహుల్ గాంధీని కలిసి, సార్ ఇగో నా నియోజకవర్గంలో నేను గిట్లా పనిచేసిన గట్ల పనిచేసిన, నా నియోజకవర్గంలో ఇంత పాజిటివ్ ఉన్నది, నా నియోజకవర్గంలో అందరు జనాలు నన్ను పొగుడుతుర్రు, నేను మస్తు పనిచేస్తాను, నేను గ్రౌండ్లో తిరుగుతా, నా పైన చిన్న రిమార్క్ కూడా లేదు, నా పైన అవినీతి అక్రమాల ఆరోపణలు కూడా లేదు, నేను మంచిగా పనిచేస్తా సార్, 2-3 సార్లు నేను ఎమ్మెల్యేగా గెలిచిన, నాకే మంత్రి పదవి రావాలని చెప్పి రాహుల్ గాంధీకి చెప్పడానికి, రాహుల్ గాంధీని కన్విన్స్ చేయడానికి, రాహుల్ గాంధీని ఒప్పించడానికి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఢిల్లీకి పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీకి ఆల్రెడీ పోతా ఉన్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుంది. రేవంత్ రెడ్డికి పెద్ద షాక్, పెద్ద టెన్షన్ ఇప్పుడు రేవంత్ రెడ్డికి. ఎందుకంటే రేవంత్ రెడ్డి లెక్క ఎత్తలేరు, ఎమ్మెల్యేలు డేక్తలేరు. నీతో మేము మాట్లాడేది డైరెక్ట్ అధిష్టానంతో మాట్లాడుకుంటాం, నీతో మాట్లాడినా నువ్వు ఎట్లైనా మాకు మంత్రి పదవి ఇవ్వవు, మంత్రి పదవిలో అవకాశం ఇవ్వవు, కాబట్టి డైరెక్ట్ హైకమాండ్తో డిస్కస్ చేద్దామని చెప్పి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఢిల్లీ బాట పడుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.